పవన్ కళ్యాణ్ మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారా? ఓడిపోయిన చోటే భారీ మెజారిటీతో గెలిచి తమ నాయకుడి సత్తా నిరూపించాలని జన సైనికులు భావిస్తున్నారా? గత ఎన్నికల్లో ఓడించిన ప్రజలే ఈసారి పవన్ ని గెలిపించాలని కోరుకుంటున్నారా? పవన్ పై గెలిచిన ఆ ఎమ్మెల్యే అభివృద్ధి చేయకపోవడంతో నియోజకవర్గ ప్రజల్లో పవన్ పై సానుభూతి పెరిగిందా? ఆ నియోజకవర్గంలో భారీ మెజారిటీగా గెలిచి జిల్లా మొత్తం ప్రభావితం చేయాలని అధినాయకుడు భావిస్తున్నాడా? టీడీపీతో పొత్తుతో గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు రాకుండా ఉండేందుకు ఆ నియోజకవర్గాన్ని సెంటర్ చేసుకోవాలని అధినాయకుడు భావిస్తున్నాడా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఎవరా నాయకుడు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ జనసేనాని పవన్ కళ్యాణ్ పై 8,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. సొంత జిల్లాలో పవన్ ఓడిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అన్ని రకాలుగా జనసేనకు పరిస్థితులు కలిసి వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో భీమవరం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. భీమవరం నుండి పవన్ కళ్యాణ్ మళ్లీ పోటీ చేయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. పవన్ భీమవరం నుండే పోటీకి దిగుతారని కూడా నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే స్థానికంగా జనసేన బలం పెరిగింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన మరింత బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోయారు. అయినా ఆయన సుమారు 62,285 పైచిలుకు ఓట్లు సాధించారు. అయితే ఈసారి భీమవరంలో బీసీ నాయకులు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది పవన్ కు మరింత కలిసి వచ్చే అంశమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. రెండు 2024లో భీమవరం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరుపై నడికేనని జన సైనికులు అంటున్నారు. టీడీపీతో జనసేన పొత్తు వల్ల భీమవరంలో పవన్ కళ్యాణ్ సుమారు 50,000 మెజార్టీతో గెలుస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ పై గెలిచిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల విభజన తర్వాత నూతన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో పలు సమస్యలు తిష్టవేశాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ప్రజలను విపరీతంగా వేధిస్తోంది. మరో ముఖ్యమైన సమస్య డంపింగ్ యార్డ్. అధికారంలోకి రాగానే డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన గ్రంథి శ్రీనివాస్ ఆ సమస్యను గాలి కొదిలేశారు. భీమవరంలోని యనమదుర్రు కాలువపై అప్రోచ్లు లేకుండా 12 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న 3 వంతెనలను వైసీపీ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు దాటినా పూర్తి చేయలేదు. పవన్ కళ్యాణ్ పై గెలవడంతో గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి వస్తుందని, నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని వైసీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు భావించారు. అయితే గ్రంథికి మంత్రి పదవి దక్కకపోవడంతో భంగపడ్డారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ఇన్ఛార్జి కొటికలపూడి గోవిందరావు నాయకత్వంలో జన సైనికులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. జనసేన రాష్ట్ర ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు సహా పలువురు నేతలు కొటికలపూడికి సహకరిస్తున్నారు. ఓడిన చోటే తమ అధినేతను భారీ మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో వైసీపీ నాయకులకు చూపించాలని జన సైనికులు పట్టుదలగా ఉన్నారు. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో ముక్కోనపు పోటీలో వైసీపీ పార్టీ తరపున విజయం సాధించిన గ్రంథి శ్రీనివాస్కు 70,642 ఓట్లు రాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు 62,285 ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ అభ్యర్థి పులవర్తి రామాంజనేయులకి 54,037 ఓట్లు వచ్చాయి. అంటే ఆ ఎన్నికల్లో జనసేన, టీడీపీకి కలిపి 1,15,000 ఓట్లు వచ్చాయి.
కానీ అప్పుడు టీడీపీతో పొత్తు లేదని ఇప్పుడు పొత్తుతో పాటు జనసేన గ్రాఫ్ పెరగడం ఓటర్లలో పవన్ కళ్యాణ్పై సానుభూతి పెరిగిందని అంటున్నారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారని, అందువల్ల ఇక్కడి నుంచే పోటీ చేయాలని జన సైనికులతో పాటు భీమవరం నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. భీమవరంలో పవన్ పోటీ చేయడం ద్వారా గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ కూటమి గట్టి పట్టు సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.